దయచేసి చైర్స్ కొన్ని కింగ్ చైర్స్ కొన్ని పైకి వెళ్ళాలి దయచేసి. సేవకులు సేవకురాళ్ళు పైన ఉన్నారు కాబట్టి. ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చాను. పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనును. అటువలనే పురుషులు కూడా తమ సొంత పురుషుని వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్య రోజ్ మేరీ గారు మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థించుకున్నాను. ప్రేమ కృపా కనికరములు నా పనులు నాయన ఈ సాయంకాల సరిగా నాయన ప్రభా ఈ చల్లటి పోటునైనా ప్రభా తండ్రి నాయన నీ యొక్క పరిశుద్ధ సన్నిధి నైనా ప్రభా ఈ వివాహం ఉంచుకుంటూ నీకు మనం ఆచరించుకుంటున్నామయ్యా. ఈ ప్రాంగణం అంతయు నేను ప్రభా నీ యొక్క ఆశిస్తూ ఉన్నాను. అయితే వెళ్ళిపోతున్నాను. నా శాంతికే భర్తనే ఉందో నా శాంతికే భర్తనే లేకపోతే తిన్నదండి. పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు ఈ పురుషుని అనగా ఓస్పిడి వెంకటేశ్వరుని భర్తనిగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి ఎందును ఇతర నొల్లక మీరిద్దరు ప్రతికాలం అంతేయు ఈయనకు అనగా వెంకటేశ్వరునకు భార్య వేయందువా. ఎవరికి వెంకటేశ్వరకు భార్యనే ఎందును అంతేనమ్మా. మన సౌండ్ అంతేనా? ఇంత గట్టిగా వేస్తున్నాడు. బలరామ గారు కృతమ్మ గారు మీ కుమార్తె శాంతి ఊస్పిడి కొండయ్య గారు రత్నం గారి కుమారుడు వెంకటేశ్వరకు ఇచ్చినట్టు మీకు అభ్యంతరం లేదు కదండి? అమ్మగారు కూడా చెప్పాలి. హల్లెలూయా. విన్నారమ్మా? వెంటనే చెప్పలుకుంటున్నామా కొంచెం ఎంకరేజ్గా. ఇప్పుడు పెళ్లి కుమార్ తరపున మనం విందాం. బొందు బలరామ గారు కొత్తమ్మ గారి యొక్క ద్వితీయ కుమార్తె శాంతమ్మను మీ కుమారునికి ఇవ్వాలని వారు ఆశపడుతున్నారండి. మీకు ఇష్టమేనా? అమ్మగారు కూడా చెప్పాలి. హల్లెలూయా. నలభై వారికి సాక్ష్యం. సహాయం దయచేయండి. పరలోకపు దీవెనలు ప్రభా ఇప్పుడు ఈ కడిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును దేవుని పరిశుద్ధ అమ్మ పాట పాడు. 3 ఉన్నాయమ్మా. ఈ చైన్ నీకు ధరింప చేయుచున్నాను. పెళ్లి కుమార్ తరఫున సంజయ్ గారు వెళ్ళి మీద కూర్చున్నారు. పెళ్లి కుమార్ తరఫున
అభిషేకము నీ బిడ్డ మీద కుమ్మరించబడిన గాక